సారీ అంచులు కట్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ మీరు కూడా చేస్తున్నారా? కాటన్, సిల్క్, పట్టు, ఫ్యాన్సీ ఏ సారీకైనా సరే మనం ఈ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. కానీ అన్ని సారీస్ ఇలా చింపే ప్రయత్నం చేయొద్దు. ఈ వీడియోలోని ఏ సారీకి ఏ విధంగా అంచులు కట్ చేసుకోవాలనేది చూద్దాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే డ్రీమ్ కార్నర్. ఐఎమ్ సంధ్య. సారీ అంచులు కట్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ మీరు కూడా చేస్తున్నారా అనే ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. కాటన్ సారీ ఎలా కట్ చేసుకోవాలి, జరీ వచ్చినవి ఎలా కట్ చేసుకోవాలి, చాలా మంది అయితే నేను కూడా ఇలానే కట్ చేస్తానని కామెంట్ చేశారు. సో ఆ వీడియోలో వచ్చిన కామెంట్స్ అన్నింటికి కూడా ఈ వీడియోలోని సమాధానం అయితే చెప్తాను. ఫస్ట్ మనము సిల్క్ అండ్ జార్జెట్ సారీస్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. సిల్క్ సారీస్ కి పల్లూస్ దగ్గర మనకి ఇలాంటి లైన్స్ వచ్చినప్పుడు మనం ఆ లైన్ పైన కట్ చేసేస్తూ ఉంటాము. అలా కట్ చేయకూడదు, ఎందుకంటే ఆ లైన్స్ స్ట్రైట్ గా ఉండవు. డిజైన్ మనకి క్రాస్ గా వస్తుంది అనమాట. మనకి డిజైన్ స్ట్రైట్ గా వచ్చిందా, క్రాస్ గా వచ్చిందా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనకి వచ్చిన లైన్ పైన ఇలా పట్టుకుని లాగితే మనకి కొంచెం స్ట్రెచ్ అయిందంటే కనుక క్రాస్ గా ఉన్నట్టు, లేదు అంటే అది స్ట్రైట్ గా ఉన్నట్టు. మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను స్ట్రైట్ గా పట్టుకున్నాను, స్ట్రెచ్ ఏమీ అవ్వలేదు. సో ఇప్పుడు క్రాస్ గా పట్టుకుని చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా క్రాస్ పట్టుకుంటే మనకి స్ట్రెచ్ అవుతుంది క్రాస్ ఉంటేనే. ఈ మెథడ్ లోని మనము సిల్క్, జార్జెట్ ఇంకా కాటన్ కూడా సేమ్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు మనము. చాలా మంది కాటన్ ఎలా కట్ చేసుకోవాలని అడుగుతున్నారు. కాటన్ కూడా మనం ఈ మెథడ్ యూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ మనము ఇలా 2-3 ఇంచెస్ కట్ చేసుకోవాలి స్ట్రైట్ గాని. కట్ చేసుకుని మనం ఈ విధంగా చింపుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చివరికి వచ్చేసరికి మీరు చింపొద్దు, కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి చివరి పన్నా ఉంటుంది కదా, మనకి ఆ పన్నా దగ్గర సైడ్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది, చీర అంతా పాడైపోతుంది. నేను ఫస్ట్ చూపించిన మెథడ్ కొన్ని ఫ్యాబ్రిక్స్ మాత్రమే సెట్ అవుతుంది. ఇప్పుడు చూపించే మెథడ్ అయితే మీరు ఏ ఫ్యాబ్రిక్ పైన యూజ్ చేసుకోవచ్చు. కాటన్, సిల్క్, జార్జెట్, పట్టు, ఫ్యాన్సీ ఏ సారీకైనా మనం ఈ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. శారీ నుంచి బ్లౌజ్ సెపరేట్ చేసేటప్పుడు చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ బ్లౌజ్ సెపరేట్ చేసేస్తారు, తర్వాత క్రాస్ తీస్తారు. అలా కట్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ పీస్ క్రాస్ గా వస్తుంది, అలానే సారీ కూడా క్రాస్ గా వస్తుంది, మళ్ళీ సారీ క్రాస్ తీస్తాము. అలా చేయకూడదండి. ఫస్ట్ మనము స్మాల్ బార్డర్ వచ్చింది కదా, స్మాల్ బార్డర్ దగ్గర ఇలా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మన సైడ్ నుంచి పట్టుకుని లాగితే దారాలు మనకి ఈ విధంగా వస్తాయి. సో ఈ విధంగా పట్టుకుని లాగితే మనకి ఒక లైన్ లా ఫామ్ అవుతుంది. ఆ లైన్ పైన కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ పీస్ స్ట్రైట్ గా వస్తుంది, అలానే సారీ అంచులు కూడా స్ట్రైట్ గా వస్తాయండి. ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు లైక్ చేయకుండానే చూస్తున్నారా? అయితే ఒక లైక్ చేసేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసేయండి. మనం ఈ విధంగా దారం పట్టుకుని లాగినప్పుడు అది సగంలోనే తెగిపోతుంది ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కి. అలాంటప్పుడు మళ్ళీ మనం అక్కడి నుంచి దారం తీసుకుని లాగితే మళ్ళీ మనకి లైన్ ఫామ్ అవుతుంది, స్ట్రైట్ గా వస్తుంది ఇలా కూడా. సో ఈ విధంగా స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాటన్ సారీ చూద్దాము. ముందుగా చెప్పుకున్నట్టుగానే ఫస్ట్ మెథడ్ మనం కాటన్ సారీకి యూజ్ చేసుకోవచ్చు, అలానే సెకండ్ మెథడ్ కూడా కాటన్ సారీకి యూజ్ చేసుకోవచ్చు మనము. కాటన్ సారీకి ఏంటంటే మనకి క్రాస్లు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట డిజైన్. ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేశారు, అలా కట్ చేస్తే డిజైన్ పోతుంది కదా అని. నిజమే అండి, డిజైన్ పోతుంది. కానీ ఏంటంటే మనం క్రాస్ గా కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఇబ్బంది పడతాము, డిజైన్ పోతుంది కదా అని ఆలోచిస్తేనే. క్రాస్ గా కట్ చేసి అంచులు కుట్టినప్పుడు ఫినిషింగ్ అంత మంచిగా ఉండదు. అలానే మనం సారీ డ్రేప్ చేసుకున్నప్పుడు లుక్ అంతా చేంజ్ అయిపోతుంది. ఫ్రంట్ ప్లీట్స్ దగ్గర లూజ్ ఆర్ టైట్ అయిపోతుంది అనమాట. ఈ వీడియోలోని మీరు ఇంతవరకు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వెళ్లే ముందు ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది.